ఓం శాంతి 14/6/24 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మా బాబా తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా అన్నది నిరంతరము గుర్తుండాలి. ఈ స్మృతియే మన్మనాభవ. ప్రశ్న: మాయ ధూళి ఎప్పుడైతే కళ్ళల్లో పడుతుందో అప్పుడు అన్నిటికన్నా ముందు ఏ పొరపాటు జరుగుతుంది? జవాబు: మాయ మొట్టమొదట చదువునే వదిలివేసే పొరపాటును చేయిస్తుంది. స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు అన్నది మర్చిపోతారు. తండ్రి పిల్లలే చదువును వదిలివేస్తారు. తండ్రి పిల్లలే ఏం చేస్తారు? చదువును వదిలివేస్తారు. ఇది కూడా అద్భుతమే. నిజానికి జ్ఞానం ఎలాంటిదంటే దీనితో లోపలే సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి. కానీ మాయ ప్రభావం తక్కువేమీ కాదు. అది చదువునే వదిలింపచేస్తుంది. చదువును వదలడం అనగా అబ్సెంట్ అవ్వడం అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎవరైతే తక్కువగా అర్థం చేసుకుని ఉంటారో వారికే అర్థం చేయించవలసి ఉంటుంది. కొందరు చాలా వివేకవంతులుగా అవుతారు. ఈ బాబా చాలా అద్భుతమైన వారు అని పిల్లలకు తెలుసు. మీరు ఇక్కడ కూర్చున్నా కానీ వీరు మా అనంతమైన తండ్రి, అలాగే అనంతమైన శిక్షకుడు. వీరు అనంతమైన శిక్షణనిస్తారు. సృష్టి ఆది మధ్యంతరాల రహస్యమును అర్థం చేయిస్తారు అని లోపల భావిస్తారు. విద్యార్థుల బుద్ధిలో ఇది ఉండాలి కదా. వారు మళ్ళీ తమ తోడుగా కూడా తప్పకుండా తీసుకువెళ్తారు. ఇది పురాతనమైన చీచీ ప్రపంచమని, ఇందులో నుండి పిల్లలను తీసుకుని వెళ్ళాలని బాబాకు తెలుసు. ఎక్కడకు? ఈ చీచీ ప్రపంచం నుండి పిల్లలందరినీ తీసుకువెళ్ళాలి అని బాబా కనిపించే బాబా వచ్చారు. మరి ఎక్కడికి తీసుకెళ్తారు? ఇంటికి కదా. ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్తారు? ఇంటికి తీసుకెళ్ళిపోతారు. కన్యకు వివాహం జరిగినప్పుడు అత్తారింటి వారు వచ్చి కన్యను తమ ఇంటికి తీసుకుని వెళ్తారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు. పిల్లలు తమలో తాము వీరు మా అనంతమైన తండ్రి మరియు అనంతమైన శిక్షణను కూడా ఇస్తారు అని తప్పకుండా భావిస్తూ ఉండవచ్చు అని బాబా వివరిస్తున్నారు. వీరు ఎంత పెద్ద తండ్రియో అంతగా శిక్షణను కూడా అనంతమైందే ఇస్తారు. రచన ఆది మధ్యంతరాల రహస్యం కూడా పిల్లల బుద్ధిలో ఉంది. తండ్రి ఈ చీచీ ప్రపంచం నుండి మనల్ని తిరిగి తీసుకుని వెళ్తారు అన్నది మీకు తెలుసు కదా. తండ్రి ఈ చీచీ ప్రపంచం నుంచి ఏం చేస్తారు? మనందరినీ తిరిగి తీసుకుని వెళ్తారు. బాబా అంటారు, ఈ విషయం లోపల గుర్తున్న అది మన్మనాభవే. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి. అద్భుతమైన దాన్ని స్మృతి చేయవలసి ఉంటుంది కదా. బాగా చదవడం ద్వారా, స్మృతి చేయడం ద్వారా మన విశ్వాధిపతులుగా అవుతామని మీకు తెలుసు. ఇది తప్పకుండా బుద్ధిలో నడవాలి. బాబా చెప్తారు, మొదట తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది కదా. ఫస్ట్ ఏం చేయాలి? తండ్రిని స్మృతి చేయాలి. టీచర్ ఆ తర్వాత లభిస్తాడు. వీరు మన అనంతమైన ఆత్మీక తండ్రి అని పిల్లలకు తెలుసు. సహజంగా గుర్తు చేయించేందుకు నన్నొక్కడినే స్మృతి చెయ్యండి
అని బాబా యుక్తులను తెలియచేస్తారు. ఈ స్మృతి ద్వారానే అర్ధకల్పపు వికర్మలు వినాశనమవుతాయి. పావనులుగా అయ్యేందుకు మీరు జన్మ జన్మాంతరాలు భక్తి జప తపాదులు ఎన్నో చేశారు. మందిరాల్లోకి వెళ్తారు, భక్తి చేస్తారు. మేము పరంపరంగా చేస్తూ వచ్చాము అని భావిస్తారు కదా. భక్తి ఎప్పటి నుంచి అంటే పరంపరం, ఎప్పటి నుంచో. శాస్త్రాలు ఎప్పటి నుండి వింటున్నారన్నది అడిగితే పరంపరంగా అని అంటారు. మనుషులకైతే ఏమీ తెలీదు. సత్యయుగంలో శాస్త్రాలు ఉండనే ఉండవు. పిల్లలైన మీరు ఆశ్చర్యపోవాలి. తండ్రి తప్ప ఇంకెవరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు. వీరు తండ్రి, టీచరు మరియు సద్గురువు కూడా. వీరు మనకు తండ్రి. వీరికి మాతాపితలు ఎవ్వరూ లేరు. శివ్ బాబా ఎవరి సంతానమో ఎవరూ చెప్పలేరు. ఈ విషయాలు బుద్ధిలో గడియ గుర్తుండాలి. ఇది మన్మనాభవ కదా. శివబాబాకి తండ్రి ఎవరైనా ఉన్నారా? అందరికీ తండ్రి ఎవరు? శివబాబాయే. ఆయనకి తండ్రి అయితే ఎవరు లేరు కదా. బాబా అంటారు టీచరు చదివిస్తారు కదా. ఈ విషయాలు బుద్ధిలో గడియ గుర్తుండాలి. ఇదే ఏంటి? మన్మనాభవ. అలాగే బాబా టీచర్గా ఏం చేస్తున్నారు? చదివిస్తున్నారు. కానీ వారు స్వయం ఎవరి నుండి చదువుకోలేదు. వీరిని ఎవరూ చదివించలేదు. తాను నాలెడ్జ్ఫుల్, మనుష్య సృష్టికి బీజరూపం, జ్ఞానసాగరుడు. వారు చైతన్యమై ఉన్న కారణంగా అన్నిటినీ వినిపిస్తారు. పిల్లలు, నేను ఎవరిలోకైతే ప్రవేశించానో అతడి ద్వారా నేను మీకు ఆది నుండి ఈ సమయం వరకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తానని చెప్తారు. అంతిమాన్ని గూర్చి ఆ తర్వాత చెప్తారు. ఇప్పుడు అంతిమ సమయం వస్తుందని ఆ సమయంలో మీరు కూడా అర్థం చేసుకుంటారు. కర్మాతీత స్థితిని కూడా నెంబర్ వారీగా చేరుకుంటారు. మీరు ఆ చిహ్నాలను కూడా చూస్తారు. పాత ప్రపంచ వినాశనం జరగవలసిందే. దీనిని అనేకసార్లు చూపారు మరియు చూస్తూ ఉంటారు. కల్పపూర్వం ఏ విధంగా చదివారో అదే విధంగా చదువుతారు. రాజ్యాన్ని తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు. తండ్రి మళ్ళీ చదివిస్తున్నారు. ఇది ఎంత సహజమైంది. మేము నిజంగానే విశ్వాధిపతులుగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి మాకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా అంటారు ఈ విధంగా లోపల చింతన కొనసాగుతూ ఉండాలి అని బాబా సలహాని ఇస్తారు. బాబా మనకు తండ్రి మరియు శిక్షకుడు కూడా. టీచర్ను ఎప్పుడైనా మర్చిపోతారా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, తండ్రిని మర్చిపోతారా? టీచర్ని మర్చిపోతారా? ఎవరినైనా మర్చిపోతారా? అసలు తండ్రిని మర్చిపోతే వారసత్వం గుర్తుండదు, టీచర్ని మర్చిపోతే చదువు రాదు, గురువుని మర్చిపోతే మంత్రం మర్చిపోతుంది. టీచర్ ద్వారా చదువును చదువుతూ ఉంటారు. కొందరు పిల్లలతో మాయ ఎన్నో పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది. కళ్ళల్లో మట్టి వేస్తున్నట్లు చేస్తుంది. వారు చదువునే వదిలివేస్తారు. బాబా అంటారు భగవంతుడే స్వయంగా చదివిస్తున్నారు, కానీ ఇటువంటి చదువునే వదిలేస్తున్నారే. బాబా అడుగుతున్నారు చూడండి, భగవంతుడు స్వయంగా వచ్చి చదివిస్తున్నాడు, మరి చదువును వదిలేస్తే ఎలా కుదురుతుంది? చదువే ముఖ్యమైనది కదా. దానిని వదిలివేసేది ఎవరు? బాబా పిల్లలే. కావున పిల్లలకు లోపల ఎంత సంతోషం ఉండాలి. బాబా ప్రతి విషయపు జ్ఞానాన్ని ఇస్తారు, దానిని కల్పకల్పం ఇస్తారు.
తక్కువలో తక్కువ ఈ విధంగానైనా నన్ను స్మృతి చేయండి. కల్పకల్పం మీరే అర్థం చేసుకుంటారు మరియు ధారణ చేస్తారు. వీరి తండ్రి అయితే ఎవ్వరూ లేరు. వారే అనంతమైన తండ్రి. వారు అద్భుతమైన తండ్రి కదా. నాకు ఎవరైనా తండ్రి ఉన్నారా చెప్పండి. బాబా అడుగుతున్నా, నాకు ఎవరైనా తండ్రి ఉన్నారా చెప్పండి. పిల్లలు ఉన్నారా? అందరికీ తండ్రి ఆయన ఒక్కరే. శివ్ బాబా ఎవరి సంతానము? ఈ చదువు కూడా అద్భుతమైంది. దానిని ఈ సమయంలో తప్ప ఇంకా ఎప్పుడూ చదవలేరు. బ్రాహ్మణులైన మీరే ఈ చదువును చదువుతారు. తండ్రిని స్మృతి చేస్తూ మనం పావనంగా అయిపోతాము అని కూడా మీకు తెలుసు. లేకపోతే మళ్ళీ శిక్షలు అనుభవించవలసి వస్తుంది. గర్భజైల్లో ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అక్కడ మళ్ళీ న్యాయస్థానం కూర్చుంటుంది. అన్నీ సాక్షాత్కారం అవుతాయి కదా. సాక్షాత్కారం చేయించకుండా ఎవరికి శిక్షను వెయ్యరు కదా. సాక్షాత్కారం లేకుండా శిక్షలు వేస్తే నేనేం చేశానంటారు. అందుకని బాబా అంటారు అన్నీ చూపించాకనే మీకు శిక్షలు పడతాయంటున్నారు. అందుకనే ఇప్పుడే యోగం ద్వారానే ఏం చేయాలి? లెక్కాచారాన్ని పూర్తి చేసుకోవాలి. లేకపోతే నాకు ఈ శిక్ష ఎందుకు పడుతోంది అని తికమక పడతారు. ఇతడు ఈ పాపం చేశాడు, ఈ తప్పు పని చేశాడని తండ్రికి తెలుసుంటుంది. అన్నీ సాక్షాత్కరింప చేస్తారు. ఆ సమయంలో ఇన్ని జన్మల శిక్ష లభిస్తుంది అని అనుభవం చేసుకుంటారు. అన్ని జన్మల చదువు పోయినట్లు అవుతుంది కదా. బాబా అంటున్నారు ఎన్ని జన్మల శిక్షలు ఉంటే అన్ని జన్మల చదువు యొక్క ప్రాప్తి పోయినట్లే. అందుకనే ఈ శరీరంతో ఇక్కడే ఏం చేయాలి? కర్మల యొక్క లెక్కాచారాన్ని మనం పూర్తి చేసేసుకోవాలి యోగం ద్వారా. బాబా అంటారు కావున మధురమైన పిల్లలు బాగా పురుషార్థం చేయాలి. 16 గల సంపూర్ణులుగా అయ్యేందుకు స్మృతిని గూర్చి శ్రమించాలి అని బాబా అంటారు. నేనెవరికీ దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. మనం సుఖదాత అయిన తండ్రికి పిల్లలం కదా, మంచి పుష్పాలుగా అవ్వాలి కదా. సుఖదాత తండ్రికి పిల్లలం కదా, అందుకని ఎలా ఉండాలి? మనం మంచి పుష్పాలుగా తయారవ్వాలి. ఈ చదువే మీతో పాటు నడుస్తుంది. చదువు ద్వారానే మనుషుల బారిస్టర్ మొదలైన వారిగా అవుతారు. ఈ తండ్రి జ్ఞానం అతీతమైంది మరియు సత్యమైంది మరియు ఇది పాండవ గవర్నమెంట్. ఇది గుప్తమైంది. బాబా అంటారు మీరు తప్ప ఇంకెవరూ వీటిని అర్థం చేసుకోలేరు. ఈ చదువు అద్భుతమైంది. ఆత్మయే వింటుంది. చదువును ఎప్పుడూ వదలకూడదు అని బాబా పదే అర్థం చేయిస్తారు. పిల్లలు అర్థమవుతుందా? బాబా ఏం చెప్తున్నారో ఈరోజు పని కట్టుకుని బాబా పిల్లలకి ఏం చెప్తున్నారు చెప్పండి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కదా. చదువును ఎప్పుడూ వదలకూడదు అని బాబా పదే చెప్తున్నారు. ఎందుకంటే చదువును వదిలేస్తే మనకి బాబాకి ఉండే కనెక్షన్ కట్ అయిపోయినట్లే. అప్పుడు మనం ఏం చెప్పినది బాబా దగ్గరికి చేరాలంటే చేరుకోదు. ఒకవేళ బాబా మనకి సహాయం చేసినా కూడా మనం కూడా అనుభవం చేసుకోలేము. మాయ వదిలింప చేస్తుంది. ఈ విధంగా చెయ్యకండి, చదువును వదిలేయకండి అని బాబా అంటారు. తండ్రి వద్దకు రిపోర్ట్ అయితే వస్తుంది కదా. రిజిస్టర్ ద్వారా వీరు ఎన్నాళ్ళు అబ్సెంట్ అయ్యారు అన్నదంతా తెలుస్తుంది. చదువును వదిలివేస్తే తండ్రిని కూడా మర్చిపోతారు. నిజానికి ఇది మర్చిపోయే ఆట కదా. బాబా అంటున్నారు నిజానికి ఇదేంటి మర్చిపోయే విషయం కాదు. వీరు అద్భుతమైన తండ్రి. వీరు అర్థం చేయిస్తారు కూడా. ఇది ఒక ఆట వంటిది కదా. ఇది ఒక ఆట వంటిది. ఆట విషయాన్ని ఎవరికైనా వినిపించడం ద్వారా అది వెంటనే గుర్తుండిపోతుంది కదా. దానిని ఎప్పుడు మర్చిపోరు. బాబా అంటారు వీరు
తమ అనుభవాన్ని కూడా వినిపిస్తారు. ఎవరు అనుభవాన్ని వినిపించేది మనకి? చెప్పండి, ఎవరు వినిపిస్తారు అనుభవాన్ని? బ్రహ్మ బాబా. బాల్యంలోనే వైరాగ్య ఆలోచనలు వస్తూ ఉండేవి. బ్రహ్మబాబాకి చిన్నప్పుడే వైరాగ్యం యొక్క ఆలోచనలు వస్తూ ఉండేవట. ప్రపంచంలో ఎంతో దుఃఖం ఉంది, ఇప్పుడు నా వద్ద కేవలం 10,000 జమ అయినా చాలు, దానితో 5 రూపాయల వడ్డీ లభిస్తుంది, ఆ కాస్త చాలు, స్వతంత్రంగా ఉంటాము, ఈ ఇల్లు వాకిళ్ళు కూడా సంభాళించడం తలనొప్పి అని అనేవాడిని కదా. బ్రహ్మబాబా అనేవారట, నా దగ్గర 10,000 ఉన్నాయి, జమ అయి ఉన్నాయి, దాంతో ఏం చేయొచ్చు, 50 రూపాయల వడ్డీ లభిస్తుంది వాటికి అప్పుడు కాలంలో, ఆ కాస్త చాలే, ఆ ధనం కొంచెం చాలు, స్వతంత్రంగా ఉందాము, ఈ ఇల్లు వాకిళ్ళు అంతా కూడా సంభాళించడం కూడా ఏంటి, తలనొప్పే, అందుకే బరువు అంతా ఎందుకు వచ్చింది, హాయిగా ఏం చేద్దాం కొంచెం డబ్బుతోటి ఉండిపోదాం, ప్రశాంతంగా ఉందాం అనిపించేదట. అంటే బాబాకి దేని మీద కూడా మనసు ఉండేది కాదు. బాబా అంటున్నారు తలనొప్పి అని అనేవన్నట. అచ్చా, ఆ తర్వాత ఒకసారి సౌభాగ్య సుందరి అన్న సినిమా చూశాను, అంతే వైరాగ్య విషయాలన్నీ ఎగిరిపోయాయి అంటున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు ఫస్ట్లో డబ్బు ఉంది, ఆ కొంచెం చాలు, దానికి ఇంత వస్తుంది, దాంతో కాలక్షేపం చేస్తే హాయిగా జీవితం వెళ్ళిపోతుంది, ఈ బంధనాలు ఇవన్నీ ఎందుకు అనుకున్నారట. అయితే ఒకసారి బాబా సినిమాకి వెళ్ళారట. ఏంటి ఆ సినిమా? అప్పటి రోజుల్లో సౌభాగ్య సుందరి అన్న సినిమా చూశారట, అంతే వైరాగ్య విషయాలన్నీ ఎగిరిపోయాయి అంటున్నారు బాబా. పెళ్ళి చేసుకుందాము, ఇది చేద్దాము, అది చేద్దాము అని ఆలోచించారు కదా. అంటే సినిమా యొక్క ప్రభావం ఏం చేసింది, బాబాని పెళ్లి చేసుకునేలా చేసింది అనమాట. అంటే అలా అంత ప్రభావం ఉంటుంది దాంట్లో కదా. బాబా అంటారు ఆలోచించారు, కానీ ఏంటంటే డ్రామానుసారంగా ఇది కూడా ఒక రకమైన డ్రామాలో ఏదైతే ఫిక్స్ అయ్యిందో అది ఆ టైంగా జరిగిపోవాల్సిందే, అది మార్చడం ఎవరి తరం కూడా కాదు కదా. మరి బాబాకి పెళ్ళి, లేకపోతే భార్య, లేకపోతే కోడలు, వీళ్ళందరూ కూడా ఏమయ్యారు, బాబాకి పిల్లలు అయ్యారు. మరి వాళ్ళకి కూడా డ్రామాలో బాబాకి పిల్లలయ్యే పాత్ర ఉంది, రావాలి కదా. మరి బాబా అలా ఉండిపోతే ఎలా అవుతుంది? బాబా అంటారు అది చేద్దామని ఆలోచించారట, మాయ ఒక్క దెబ్బ వేసింది కదా, దాంతో ఏమైంది, కళ కాంతులన్నిటినీ పోగొట్టేసింది. కావున పిల్లలు, ఈ ప్రపంచమే నరకం, అందులో మళ్ళీ ఈ నాటకాలు అంటే సినిమాలు ఇంకా నరకం, ఇవి చూడడంతోనే అందరి వృత్తులు పాడైపోతాయి. వార్తాపత్రికలు చదువుతారు, అందులో మంచి మంచి స్త్రీల చిత్రాలను చూసినప్పుడు వృత్తి అటువైపుకు వెళ్ళిపోతుంది, తను చాలా సుందరంగా ఉంది అని బుద్ధిలోకి వస్తుంది కదా. నిజానికి ఈ ఆలోచన కూడా కలగకూడదు. అసలు ఈ ప్రపంచమే అంతమవునున్నది. కావున మీరు మిగిలిన వాటన్నిటినీ మర్చిపోయి నన్నొక్కనే స్మృతి చేయండి. ఇటువంటి చిత్రాలు మొదలగున్న వాటిని ఎందుకు చూస్తారు అని బాబా అంటారు. ఈ విషయాలన్నీ మీ వృత్తి కిందకు తీసుకువచ్చేస్తాయి. మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ శ్మశాన యోగ్యంగా అవ్వనున్నాయి. ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో వాటినేమి స్మృతి చేయకండి, వాటి నుండి మమకారాన్ని తొలగించి వేయండి. ఈ శరీరాలన్నీ పాతవి మరియు అశుద్ధమైనవి. ఆత్మ శుద్ధంగా అవుతుంది, కానీ శరీరం అయితే అశుద్ధమైందే కదా. అటువైపు జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వాలి? ఒక్క బాబానే చూడాలి. బాబా అంటారు మధురాతి మధురమైన పిల్లలు, గమ్యం చాలా ఉన్నతమైంది. విశ్వాధిపతులుగా అయ్యేందుకు ఇతరులెవరూ ప్రయత్నించలేరు కూడా. ఇది ఎవరి బుద్ధిలోకి రాజాలదు. మాయ ప్రభావం తక్కువేమీ కాదు. సైన్స్ వారి బుద్ధి ఎంతగా పనిచేస్తుంది? మీది సైలెన్స్. తాము ముక్తిని పొందాలి అని అందరూ కోరుకుంటారు. మీకు జీవన్ముక్తి లక్ష్యం ఉంది, ఇది కూడా బాబా అర్థం చేయించారు. గురువులు మొదలైన వారెవరూ ఇటువంటి జ్ఞానాన్ని ఇవ్వచాలరు.
మీరు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి, రాజ్యాన్ని తీసుకోవాలి. భక్తిలో ఎంతో సమయాన్ని వ్యర్థం చేశారు. మేము ఎన్ని పొరపాట్లు చేశాము అని ఇప్పుడు అర్థం చేసుకుంటారు. పొరపాట్లు చేస్తూ చేస్తూ బుద్ధిహీనులుగా, పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయారని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇది చాలా అద్భుతమైన జ్ఞానం. దీని ద్వారా మేము ఎలా ఉన్నవారు ఎలా అయిపోతాము? రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అయిపోతామని మీకు లోపల అనిపిస్తుంది. కావున మా బాబా అనంతమైన తండ్రి అనే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. వీరికి తండ్రి ఎవరు లేరు, వారు టీచరు కానీ వారికి టీచర్ అయితే ఎవరూ లేరు. బాబా తండ్రికి తండ్రులందరికీ తండ్రి, అలాగే టీచర్లందరికీ కూడా బాబా ఎవరు? టీచర్ కదా. మనం ఎక్కడి నుండి నేర్చుకున్నాము? బాబా అంటున్నారు, మరి ఎక్కడి నుండి నేర్చుకున్నారు? మరి బాబాకి టీచర్ లేరు కదా, ఎక్కడి నుండి నేర్చుకున్నారు అని అనుకుంటారు అని అంటారు. ఆశ్చర్యపోతారు కదా. వీరు ఎవరో గురువు నుండి నేర్చుకున్నారని చాలామంది భావిస్తారు. మరి ఆ గురువుకు ఇంకా వేరే శిష్యులు కూడా ఉంటారు కదా. మరి కేవలం ఒక్క శిష్యుడే ఉండడు కదా. గురువులకు శిష్యులైతే ఎంతోమంది ఉంటారు కదా. బాబా అంటారు, అగా ఖాన్కు చూడండి ఎంతమంది శిష్యులు ఉన్నారు. గురువులపై ఎంత ప్రేమ ఉంటుంది. వారిని వజ్రాలతో కూడా తూస్తాడు. అగా ఖాన్ అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, గురువులు అంటే చాలా గౌరవం, వాళ్ళని వజ్రాలతో కూడా ఏం చేస్తారు, తూకం వేస్తాడంట కదా. బాబా అంటారు, వారిని వజ్రాలతో తూస్తారు. మీరు ఇటువంటి సద్గురును ఎందులో తూస్తారు చెప్పండి? వాళ్ళైతే ఆ గురువుల్ని వజ్రాలతో తూస్తారు. మరి మీకు లభించిన ఇటువంటి అద్భుతమైన తండ్రి కదా, ఇంత ప్రేమగా ఉండే తండ్రిని మీరు దేంతో తూస్తారని అడుగుతున్నారు బాబా. చెప్పండి, ఎలా తూస్తారు? వజ్రాలతో తూస్తారా, బంగారంతో తూస్తారా, వెండితో తూస్తారా, లేకపోతే ప్రేమతో తూస్తారా? వీరు అనంతమైన సద్గురు. వీరి బరువు ఎంత? ఒక వజ్రాన్ని కూడా చేయలేదు. ఇటువంటి విషయాలు పిల్లలైన మీరు ఆలోచించాలి. ఇది చాలా సూక్ష్మమైన విషయం. హే ఈశ్వర అని అందరూ అంటూ ఉంటారు కదా. ఓ పక్కన ఏమంటారు, ఏ ఈశ్వర, ఓ పరమాత్మ ఎక్కడున్నావు తండ్రి రా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ వారు తండ్రి, టీచరు, గురువు కూడా అని భావించరు. వీరు సాధారణ రీతిగా కూర్చుని ఉంటారు. వారు గద్దెపై కూడా అందరినీ సన్ముఖంగా చూడగలిగేందుకు కూర్చుంటారు. పిల్లలపై ప్రేమ అయితే ఉంటుంది కదా. ఈ సహాయకులైన పిల్లలు లేకుండా స్థాపన చేయలేరు కదా. ఎక్కువగా సహాయం చేసే పిల్లలను తప్పకుండా తక్కువగా చేసుకుంటారు. ప్రేమ కూడా వారి వైపుకే వెళ్తుంది. పిల్లలను చూస్తూ చూస్తూ హర్షితమవుతూ ఉంటారు. ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. కల్పకల్పం పిల్లలను చూసి నేను సంతోషిస్తాను. కల్పకల్పం పిల్లలే సహాయకులుగా అవుతారు, ఇంకా ప్రియమనిపిస్తారు. బాబా అంటారు, కల్పకల్పాంతరాల ప్రేమ జోడింపబడుతుంది. ఎక్కడ కూర్చుని ఉన్నా బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి కదా. వీరు అనంతమైన తండ్రి. వీరికి తండ్రి ఎవ్వరూ లేరు. అలాగే వీరికి టీచర్ కూడా ఎవరూ లేరు. వీరే సర్వస్వం. వీరినే అందరూ స్మృతి చేస్తారు. సత్యుగంలో ఎవ్వరు స్మృతి చేయరు. 21 జన్మల వరకు నామేమవుతుంది చెప్పండి, తీరాన్ని చేరుకుంటాం. మీరు ఎంతటి సంతోషం ఉండాలి. రోజంతా బాబా సేవనే చేయాలి. ఇటువంటి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు కదా. బాబా మనకి ఏం చేస్తున్నారు, రాజయోగాన్ని. మరియు అందరినీ తమ తోడుగా కూడా తీసుకుని వెళ్తారు. మొత్తం చక్రం అంతా బుద్ధిలో ఉంది. ఇటువంటి చక్రాన్ని ఎవరూ తయారు చేయలేరు. దీని అర్థాన్ని గురించి ఎవ్వరికీ తెలియదు.
ఈ తండ్రి మన అనంతమైన తండ్రి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీరు అనంతమైన రాజ్యాన్ని ఇస్తారు, అలాగే తమ తోడుగా కూడా తీసుకుని వెళ్తారు. ఈ విధంగా మీరు అర్థం చేయిస్తారు. ఆ తర్వాత ఎవరూ సర్వవ్యాపి అని అనలేరు. వారు తండ్రి, శిక్షకుడు, మరి సర్వవ్యాపి ఎలా అవ్వగలరు చెప్పండి? అనంతమైన తండ్రియే జ్ఞానస్వరూపుడు. మొత్తం సృష్టి ఆది మధ్యంతరాలు గూర్చి వారికి తెలుసు. చదువును మర్చిపోకండి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది చాలా పెద్ద చదువు కదా. బాబా పరంపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు కూడా. ఈ గురువులందరినీ కూడా వారు తీసుకుని వెళ్తారు. ఇటువంటి అద్భుతమైన విషయాలను వినిపించాలి. ఇది అనంతమైన ఆట. బాబా అంటారు, ఇదేంటి అనంతమైన ఆట అని చెప్పండి. ప్రతి నటుడికి తన పాత్ర లభించి ఉంది. అనంతమైన తండ్రి నుండి మనమే అనంతమైన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటాము. మనమే అధిపతులుగా ఉండేవారము కదా. మనమే ఎలా ఉండేవాళ్ళం? అధిపతులుగా ఉండేవారు. ఒకప్పుడు ఇక్కడ వైకుంఠం ఉండేది, అది మళ్ళీ తప్పకుండా ఉంటుంది. బాబా అంటారు, కృష్ణుడు కొత్త ప్రపంచానికి అధిపతిగా ఉండేవాడు. ఇప్పుడు ఇది పాత ప్రపంచం, మళ్ళీ తప్పకుండా కొత్త కదా. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచానికి అధిపతిగా అవుతాడు. చిత్రాల్లో కూడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మన కాళ్ళు నరకం వైపు ఉన్నాయని, ముఖం స్వర్గం వైపు ఉందని మీకు తెలుసు. ఇదే గుర్తుంటుంది. ఈ విధంగా స్మృతి చేస్తూ అంతిమతని బట్టి గతి ఏర్పడుతుంది. ఇది ఎంత మంచి విషయాలు. వీటిని స్మరిస్తూ ఉండాలి అని చెప్తున్నారు కదా. ఎంత మంచి విషయాలు చెప్పారు. వీటిని ఏం చేయాలి? మనం వినేసి వదిలేయకుండా స్మరిస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ కనుల ద్వారా ఏదైతే కనిపిస్తుందో దానిపై మమకారాన్ని తొలగించి వేయాలి. ఒక్క తండ్రినే చూడాలి. వృత్తిని శుద్ధంగా చేసుకునేందుకు ఈ అశుద్ధమైన శరీరాల వైపు కొద్దిగా కూడా జ్ఞానం వెళ్ళకూడదు. సెకండ్ పాయింట్, తండ్రి ఏ అతీతమైన మరియు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారో దాన్ని బాగా చదవాలి మరియు చదివించాలి. చదువుని ఎప్పుడూ కూడా మిస్ చేయకూడదు అంటున్నారు బాబా. వరదానము ఈరోజు బాబా అంటున్నారు, శాంతి శక్తి ప్రయోగం ద్వారా ప్రతి కార్యంలో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మభవ కదా. శాంతి యొక్క శక్తిని జమ చేసుకుంటూ కార్యం చేసినట్లయితే ఏమవుతారు? ప్రయోగి ఆత్మలుగా అవుతారు. ఇప్పుడు సమయం పరివర్తన అనుసారంగా శాంతి శక్తి అనే సాధనాన్ని ప్రయోగించి ప్రయోగి ఆత్మగా అవ్వండి. వాణి ద్వారా ఆత్మలో స్నేహ సహయోగపు భావనను ఏ విధంగా ఉత్పన్నం చేస్తారో అంత శుభ భావన స్నేహ భావనల స్థితి అయ్యి వారిలో శ్రేష్ఠ భావనలు ఉత్పన్నం చేయండి. ఒక దీపం మరొక దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తుందో అలా మీ శక్తిశాలి శుభభావన ఇతరులలో సర్వశ్రేష్ఠ భావనను ఉత్పన్నం చేస్తుంది. ఈ శక్తి ద్వారా స్థూల కార్యంలో కూడా చాలా సహజమైన సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. కేవలం ప్రయోగం చేసి చూడండి అంటున్నారు బాబా కదా. స్లోగన్ను బాబా అంటారు,
సర్వులకు ప్రియంగా అవ్వాలనుకుంటే వికసించిన ఆత్మీక గులాబీగా అవ్వండి, ముడుచుకుపోకండి. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడు. సర్వీస్ఫుల్గా అవ్వాలి అనుకున్నట్లయితే ఏం చేయండి కదా, సర్వులకు ప్రియమైన వారిగా అవ్వాలి అనుకున్నట్లయితే వికసించిన ఆత్మీక గులాబీలా అవ్వండి. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం నేను ప్రయోగి ఆత్మను కదా, శాంతి శక్తి ద్వారా అనేక ఆత్మలపైన ఏం చేయండి, ప్రయోగం చేయండి. అందుకని నేను ప్రయోగి ఆత్మను అని అనుకోండి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.